నమస్కారం అండి. ఈజీ హోమ్స్కి స్వాగతం. నా పేరు శాంతిభూషణ్. ఇవాళ ఈ వీడియోలో నేను ప్రాపర్టీ కొనేటప్పుడు ఏ విషయాలు చెక్ చేస్తాను, ప్రాపర్టీని ఎలా ఐడెంటిఫై చేస్తాను, ఈ ప్రాపర్టీకి ఎలాంటి ప్రైస్ పే చేయగలను అని ఎలా నిర్ణయిస్తాను అనే కొన్ని చిన్న చిన్న రూల్స్ని, నేను ఫాలో అయ్యే టెక్నిక్స్ని నేను మీకు చెప్తాను. ముందుగా ఎప్పుడైనా సరే ఒక సిటీ గ్రో అవుతుందంటే అందులో కొన్ని ఏరియాసే బాగా గ్రో అవుతాయి. సిటీ మొత్తం ఎప్పుడు ఒకే విధంగా గ్రో అవ్వదండి. అన్నిటికన్నా మనకు ఫండమెంటల్గా గుర్తుంచుకోవాల్సింది ఆ ఏరియాని మైక్రో మార్కెట్ అంటాం. సో మనం ఒక మైక్రో మార్కెట్ని ఐడెంటిఫై చేసుకుని కేవలం ఆ ఒక్క మైక్రో మార్కెట్ మీదే ఫోకస్ చేస్తాను నేనైతే. ఎందుకంటే ఒక్క ఏరియాని మనం ఫోకస్ చేయగలిగినప్పుడు ఆ ఏరియాలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది మన ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది. కాబట్టి మనకి సాలిడ్ గ్రోత్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా మల్టిపుల్ ఏరియాస్ని తిరిగితే మనకి గ్రోత్ అనేది సరిగ్గా రాకపోవచ్చు అండి. అది నా ఉద్దేశం అండి. సో అసలు ఫస్ట్ థింగ్, అసలు రియల్ ఎస్టేట్లో గ్రోత్ అంటే రేట్లు ఎందుకు పెరుగుతాయి? రేట్లు పెరగడానికి 3 ప్రధానమైన కారణాలు ఉన్నాయండి. ఒకటి, లోకల్ ఎకానమీ ఆఫ్ దట్ ప్లేస్. ఎకానమీ అంటే ఆ ఏరియాలో డబ్బులు ఎంత తిరుగుతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యం జనాలు ఏం ఆలోచిస్తారంటే అక్కడ ఏరియాలో ఎంత సంపాదిస్తున్నారంటారు. సంపాదన కన్నా ముఖ్యం రియల్ ఎస్టేట్లో డబ్బులు తిరగటం ముఖ్యం అండి. సో ఉదాహరణకి 2004లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన టైంలో, ఆ టైంలో రియల్ ఎస్టేట్కి బాగా హెల్ప్ అయింది, బూమ్ లాగా వచ్చింది. ఎందుకని అంటే ఒక్కసారిగా ప్రభుత్వం విపరీతమైనటువంటి మనీ ప్రాజెక్ట్స్ మీద పెట్టింది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. ఆ టైంలో పర్టికులర్గా పోలవరం ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇక్కడ ప్రాణహిత చేవల్ల కావచ్చు, ఇలా మల్టిపుల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద స్పెండ్ చేయడానికి గవర్నమెంట్ ఒక్కసారిగా డబ్బులను రిలీజ్ చేసింది మార్కెట్లోకి. ఆ డబ్బులు మార్కెట్లోకి రిలీజ్ అయినప్పుడు కాంట్రాక్టర్స్కి రిలీజ్ అయినాయి. కాంట్రాక్టర్స్ వర్క్ తీసుకుని అందులో మెటీరియల్ కొనడానికి కావచ్చు, సిమెంట్ కొనడానికి, ఇవన్నిటికీ రకరకాలుగా మార్కెట్లోకి డబ్బులు వచ్చినాయి. అందులో ఎవరు ఎంత సంపాదిస్తున్నారు అన్న దానికన్నా ముఖ్యం డబ్బులు ఎంత తిరుగుతున్నాయి అన్నది ముఖ్యం. సంపాదనకి డబ్బులకి చాలా తేడా ఉంటుంది, డబ్బుల మూమెంట్కి చాలా తేడా ఉంటుంది అనమాట. సో రియల్ ఎస్టేట్కి కావాల్సింది డబ్బుల మూమెంట్ ఎక్కువ కావాలి. వెన్ ద మనీ ఈజ్ ఫ్లోయింగ్ ద ప్రైజెస్ విల్ అప్రిషియేట్. దట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్ అండి. సో ఎకానమీ అనేది, అందుకే లోకల్ ఎకానమీ అంటే ఆ ఏరియాలో. ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో పర్టికులర్గా హైదరాబాద్ వెస్ట్లో డబ్బుల మూమెంట్ ఎక్కువ. ఎందుకంటే ఎలా మూమెంట్ ఎక్కువ అంటే ఖర్చు పెట్టడం ఎక్కువ కాబట్టి ఇక్కడ జనాలు ఎక్కువ ఖర్చు పెడతారు ఫుడ్కి, రెస్టారెంట్స్కి, బయటికి సినిమాలకి వెళ్ళడానికి. కానీ సో అక్కడ వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా డబ్బులు ఎక్కువ వస్తూ ఉంటాయి, అంటే డబ్బులు తిరుగుతూ ఉంటాయి. దే ఈవెన్చువల్లీ, ఎందుకంటే ట్రాన్సాక్షన్ అయితే అందులో ఎంతో కొంత పర్సంటేజ్ లాభం ఉంటుంది. ఆ లాభాన్నే పెట్టుబడిగా వస్తుంది. సో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎకానమీలో డబ్బులు ఎంత మూవ్ అవుతున్నాయి ఆ ఏరియాలో. సో ఇది ఎలా మెజర్ చేయాలి అని అడిగితే, మన కంట్రీకి అయితే జీడిపి అంటాము, స్టేట్కి జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఉంటుందండి. దీనికి స్టేట్ లెవెల్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎంత జిఎస్డిపి, ఎంత డబ్బులు మూవ్మెంట్ అయినాయి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ లాగా. దాన్ని ఫర్దర్గా జిడిడిపి అంటే గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అని ఇంకొకటి ఉంటుందండి. గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ ఈ రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంది. అంటే ఫలానా జిల్లాలో ఎంత డబ్బులు తిరిగినాయి అనేది ఇంపార్టెంట్ మెట్రిక్. సో అది లోకల్ ఎకానమీ అన్నమాట. ఈ లోకల్ ఎకానమీ పెరగడానికి బిగ్గెస్ట్ బూస్టర్స్ ఏంటంటే అండి, ఒకటి కొత్త జాబ్స్ క్రియేట్ అవడం వలన చాలామంది కొత్త ఉద్యోగస్తులు ఇక్కడికి వస్తారు, వాళ్ళ డబ్బులు సంపాదిస్తారు, వాళ్ళ డబ్బులు ఇక్కడ ఖర్చు పెడతారు, కాబట్టి లోకల్ ఎకానమీ పెరుగుతుంది. రెండోది వ్యాపారం, కొత్త వ్యాపారాలు వస్తాయి. అంటే ఉదాహరణకి కొత్త షిప్ యార్డ్ వచ్చింది. ఆ షిప్ యార్డ్లో వచ్చినటువంటి బిజినెసెస్, అక్కడ కొత్త వ్యాపారాలు స్టార్ట్ అవుతాయి. అంటే లోడింగ్ కావచ్చు, అన్లోడింగ్ కావచ్చు, ఎక్స్పోర్ట్ బిజినెసెస్ కావచ్చు, ఇలాంటివి కూడా హెల్ప్ అవుతాయి లోకల్ ఎకానమీకి. ఈ లోకల్ ఎకానమీ అనేది ఎంత ఇంపార్టెంటో దాంతోపాటు ఇంకొక చిన్న ఫ్యాక్టర్ ఇంకోటి ఉంటుందండి. సెకండ్ పాయింట్ వచ్చి అర్బనైజేషన్. అర్బనైజేషన్ అంటే పల్లెటూరుల నుంచి పట్టణాలకు రావటం. ఇది మనం చాలా ఎక్కువ జరుగుతుందని మనం చాలా అనుకుంటున్నాం. కాకపోతే ఎనీ డెవలప్డ్ కంట్రీ
ఇప్పుడు మీరు డెవలప్డ్ కంట్రీస్ చూస్తే అర్బనైజేషన్ పర్సంటేజ్ అంటే 100లో ఎంతమంది సిటీస్లో ఉంటున్నారు. చైనాలో, జపాన్, యుఎస్, ఇండియా ఈ 4 దేశాలు కంపారిజన్ చేసుకుంటే జపాన్లో హయ్యెస్ట్గా 100కి 92 మంది సిటీస్లోనే ఉంటున్నారు. సేమ్ థింగ్ విత్ యుఎస్ అండి. యుఎస్లో కూడా ఆల్మోస్ట్ 83 పీపుల్ అవుట్ ఆఫ్ 100 ఆర్ లివింగ్ ఇన్ సిటీస్. ఎనీ డెవలప్డ్ కంట్రీ అర్బనైజేషన్ ఈజ్ అబౌవ్ 80% అండి ఆల్మోస్ట్. ఎందుకనంటే ఇప్పుడు చైనా అండ్ ఇండియా అర్బనైజేషన్లో తక్కువ ఉన్నాయి. చైనా డెవలప్డ్ కంట్రీ కాదంటే ఎస్ ఇట్ ఈస్ ఎ డెవలపింగ్ కంట్రీ, ఇట్స్ ఆల్మోస్ట్ డెవలప్డ్ కంట్రీ. కాకపోతే జపాన్ అండ్ యుఎస్ ఆర్ జర్మనీ ఫర్ దిస్ ఎగ్జాంపుల్ ఇవన్నీ లాస్ట్ 50+ years నుంచి డెవలప్డ్ కంట్రీగా మూవ్ అయ్యి వాళ్ళ పాపులేషన్ రూరల్ నుంచి సిటీ మైగ్రేషన్ చాలా ఎక్కువ జరిగింది. చైనాలో కూడా 97-98లో స్టార్ట్ అయిందండి. లాస్ట్ 27 yearsలో వాళ్ళు కూడా అర్బనైజేషన్ పెరిగి ఇవాళ 66% ఆఫ్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ సిటీస్ ఇన్ చైనా. మన భారతదేశం ఏంటంటే ఓన్లీ 35-36% మాత్రమే సిటీస్లో ఉన్నారు. ఈ సిటీస్లో ఇప్పుడు మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇప్పుడు ప్రొజెక్షన్ ప్రకారం బై నెక్స్ట్ 20 years మనం కూడా 55-60% ఆఫ్ పీపుల్ అంటే అప్రాక్సిమేట్లీ ఇంకొక 25% ఇంక్రీజ్ సిటీస్కి మైగ్రేషన్ అవుతుంది. సిటీస్ మైగ్రేషన్ అంటే హైదరాబాద్, బెంగళూరు మాత్రమే కాదండి. అంటే ఉదాహరణ తీసుకుంటే రాజమండ్రి కావచ్చు, కాకినాడ కావచ్చు, ఏలూరు కావచ్చు, కర్నూలు కావచ్చు, కడప కావచ్చు. ఇట్లా సిటీస్ అంటే ఏదో మనకు తెలిసినటువంటి బిగ్ మెట్రోపాలిటనే కాదు, అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ఎలా వస్తున్నారు వీళ్ళు అంటే ఎందుకు వస్తారు అంటే వాళ్ళ పిల్లల చదువుల కోసం, వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం, బెటర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ కోసం. ఎందుకంటే అక్కడ వ్యవసాయం చేసే వ్యక్తి ఒక 20-25 kilometers సిటీకి దగ్గర అంటే ఉదాహరణకి విజయవాడ దగ్గర ఉన్నాడు అనుకోండి, 25 kilometers వెళ్ళి వ్యవసాయం చేయడానికి ఇవాళ ఆలోచించట్లేదు. ఎందుకంటే పిల్లలకి చదువు ముఖ్యం. చదువు వలన వాళ్ళకి ఎంతో ఉన్నతమైన శిఖరాలకు వెళ్తారన్న నమ్మకంతో చదువుకు మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇవాళ. సేమ్ థింగ్ తల్లిదండ్రుల ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే మన సిటీస్ దగ్గర ఉంటే తొందరగా హాస్పిటల్ దగ్గర ఉండాలి. అలా వేరియస్ కారణాల వలన అర్బనైజేషన్ పెరుగుతుంది. ఇవాళ ఇండియాలో Tier 1 సిటీస్ కన్నా Tier 2 సిటీస్లో కన్సిస్టెంట్ గ్రోత్ ఉందండి ప్రైస్ రేటు. అంటే హైదరాబాద్లో ఉన్న రేట్ 100 రూపాయలది 200 రూపాయలు అవుతుంది, 300 రూపాయలు అవుతుంది, లేకపోతే 400 రూపాయలు అవుతుంది ఫాస్ట్గా. కానీ ఈ Tier 2 సిటీస్లో ఎవ్రీ మంత్ కన్సిస్టెంట్గా అంటే మీరు ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చూడాలనుకుంటే ఖచ్చితంగా Tier 2 సిటీస్ ఆర్ ది బెస్ట్ ఆప్షన్స్ అండి. ఎందుకంటే మీకు కన్సిస్టెంట్గా 20-25% గ్రోత్ రేట్ అనేది యావరేజ్ అంటే 1 yearలో అంటే మీరు 100 రూపాయలు నెక్స్ట్ 4.5 yearsలో ఖచ్చితంగా 200 రూపాయలు అవుతుంది Tier 2 సిటీస్లో. అయితే హైదరాబాద్ లాంటి నగరాలు లేకపోతే బెంగళూరు లాంటి నగరాల్లో మీకు 100 రూపీస్ సడన్గా 300-200 అయిపోతుంది, ఫాస్ట్గా అవుతుంది. ఎందుకంటే అక్కడ మీకు కొత్త జాబ్ వచ్చేసి కంపెనీస్ వస్తాయి కాబట్టి సడన్ గ్రోత్ వస్తుంది. కానీ Tier 2 సిటీస్ ఆర్ ది కన్సిస్టెంట్ పర్ఫార్మర్స్, వెరీ సేఫ్ అండి. Tier 2 సిటీస్ ఎక్కడైనా కావచ్చు, వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, కడప కావచ్చు, కర్నూలు కావచ్చు. బికాస్ దేర్ లోకల్ ఎకానమీ ఈజ్ డిపెండెంట్ ఆన్ ది లోకల్ పాలసీస్ అండ్ లోకల్ అక్కడ జరుగుతున్నట్టు వ్యవసాయం మూలన, అక్కడ జరుగుతున్నట్టు వ్యాపారం మూలన దే ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇక్కడ రియల్ ఎస్టేట్ ఇబ్బంది పడుతుంది. కానీ Tier 2 సిటీస్లో దాని ఇంపాక్ట్ ఉంటుంది, కానీ చాలా తక్కువ ఉంటుంది. హైదరాబాద్లో 50%-40% ఉంటే Tier 2 సిటీస్లో 15%-20% మ్యాక్స్. 20% అనేది చాలా హయ్యెస్ట్ సైడ్ అంటున్నారు. సో ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి Tier 2 సిటీస్ ఆర్ ది బెస్ట్ ఆప్షన్స్ ఫర్ ఏ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్. ఫైనల్గా మూడో ఆప్షన్ ఏంటంటే అండి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏ సిటీకి అయినా సరే కొత్తగా ఒక ORR కానీ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కానీ లేకపోతే న్యూ మెట్రోస్ కానీ ఒక న్యూ ఎయిర్పోర్ట్ కానీ ఫామ్ అవుతుందంటే దట్ ఈస్ ది బెస్ట్ ఆప్షన్. దానివలన రియల్ ఎస్టేట్ గ్రోత్ పెరుగుతుంది. సో మనం చెప్పుకున్నటువంటి 3 కారణాలు: ఒకటి లోకల్ ఎకానమీ, జాబ్స్ వల్ల క్రియేట్ అవుతుంది ఆ లోకల్ ఎకానమీలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్. 2 అర్బనైజేషన్ వల్ల ఏంటంటే అక్కడ లోకల్కి ఏరియాకి జస్ట్ అన్ని హైదరాబాద్ బెంగళూరులా కాకపోయినా ప్రతి Tier 2 టౌన్కి కూడా పీపుల్ మూవ్ అవుతున్నారు. అది సెకండ్ ఆప్షన్. మూడోది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ వస్తుందో గవర్నమెంట్ సైడ్ నుంచి కొత్త రోడ్లు కానీ కొత్త హైవేస్ కానీ కొత్త మెట్రోస్ కానీ వస్తుందో అవి కూడా ఫాస్ట్గా గ్రో అవుతాయి. సో ఇది
ఈ 3 కారణాల వలన మనకి రియల్ ఎస్టేట్లో గ్రోత్ వస్తుందండి. సో ఇప్పుడు మనం ఒక మైక్రో మార్కెట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అని ఆలోచిస్తే, ఒక మైక్రో మార్కెట్ని ఐడెంటిఫై చేయాలంటే ఎప్పుడైతే ఈ హెచ్ఎండిఏ కానీ సిఆర్డిఏ కానీ వీళ్ళు మాస్టర్ ప్లాన్స్ రిలీజ్ చేస్తారండి. న్యూ మాస్టర్ ప్లాన్స్ రిలీజ్ చేసినప్పుడు మనకి అది చాలా మంచి అవకాశం. 2009లో హైదరాబాద్ హెచ్ఎండిఏ 2030 మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేసింది. అప్పుడు వాళ్ళు స్పెసిఫిక్గా ఈ ఏరియాస్లో రెసిడెన్షియల్ జోన్ వస్తుంది, ఈ ఏరియాస్లో లాజిస్టిక్స్ జోన్ వస్తుంది, ఈ ఏరియాలో ఇండస్ట్రియల్ జోన్ వస్తుందని సిటీని మొత్తం విభజించారు. అట్లాగే ఇప్పుడు మళ్ళీ రీవర్క్ చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఆర్ఆర్ఆర్ వస్తుంది, రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి. సో ఇది మనకు మంచి అవకాశం, ఎందుకంటే ఇప్పుడు మళ్ళా కొత్త మైక్రో మార్కెట్స్ పుడతాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఎక్కడ అయితే ఫోకస్ చేయాలనుకుంటుందో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ అంటే కొత్త రోడ్స్, కొత్త కనెక్టివిటీ, మెట్రో కనెక్షన్స్ ఇలాంటివన్నీ వస్తాయి. సో అది మనకి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఒక మైక్రో మార్కెట్కు 4 ఫేజెస్ ఉంటాయండి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి స్పెక్యులేషన్ ఫేజ్. అంటే ఒక మాస్టర్ ప్లాన్ రెడీ అవ్వగానే ఏది గ్రౌండ్లో ఉండదు, ఓన్లీ పేపర్లో ఉంటుంది. ఆ టైంలో మన ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ అయితే దట్ ఈజ్ అవర్ బెస్ట్ రిటర్న్స్ అండి. దట్ ఈజ్ ది బెస్ట్ రిటర్న్. కానీ వెరీ హై రిస్క్. సో మన రిస్క్ వర్సెస్ రివార్డ్. హై రిస్క్ అంటున్నానంటే రియల్ ఎస్టేట్లో రిస్క్ అంటే అండి గ్రోత్ రాకపోవటం. 90% మీరు పెట్టిన 100 రూపాయలు ఒక్క రూపాయి కూడా లాస్ అవ్వరు. మీరు పెట్టిన టైం వలన ఆ వడ్డీ ఇంట్రెస్ట్ లాస్ అవుతుంది తప్పితే ప్రిన్సిపల్ లాస్ అనేది జరగదు. ఎందుకంటే ఆపర్చునిటీ అది వేరే చోట పెట్టుంటే ఇంకొంచెం గ్రో అయ్యేది. అది రిస్క్ అన్నమాట. సో నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే ఈ స్పెక్యులేషన్ టైంలో మనం జాయిన్ అవ్వగలిగితే, మీకు ఆ రిస్క్ బేర్ చేయగలిగితే దట్ ఈస్ ఎ రైట్ టైం టు ఎంటర్. స్పెక్యులేషన్ అయిన తర్వాత ఫౌండేషన్ ఫేజ్ అన్నమాట. ఫౌండేషన్ ఫేజ్లో గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా సరే ఒక ఏరియాని డెవలప్ చేయాలి అంటే ఫస్ట్ ఇనిషియేటివ్ షుడ్ హ్యాపెన్ ఫ్రమ్ గవర్నమెంట్ అండి. గవర్నమెంట్ వాళ్ళు చేస్తేనే ఒక ఏరియాకి డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే రోడ్స్ ఎవ్వరం వేయలేం. ఎంతమంది పెద్ద ప్రైవేట్ బిల్డర్స్ ఉన్నా గవర్నమెంట్ మాత్రమే వేయగలగాలి. రోడ్స్ పడందే కొత్త రూపు ఆ ఏరియాకి రాదు. కొత్త రూపు అంటే చూడంగానే వావ్ అనిపించాలి, అది రాదు. అది రానప్పుడు కష్టమే. సో గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ చేయడానికి ఫౌండేషన్స్ చేస్తుంది. అంటే రోడ్ టెండర్లు కాల్ చేయటము, ఆర్ఎఫ్పీలు పిలవటం. ఎప్పుడైతే రోడ్ వర్క్ స్టార్ట్ అవ్వక ముందర ఫౌండేషన్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆర్ఎఫ్పీలకి ఇచ్చి బిడ్డింగ్ పిలుస్తుంది. ఈ బిడ్డింగ్ ఫేజ్లో గవర్నమెంట్ రోడ్స్ కాంట్రాక్ట్స్ అవార్డ్ చేస్తుంది చూసారా, దట్ ఈస్ ఏ సెకండ్ గోల్డెన్ ఛాన్స్. ఎందుకంటే గవర్నమెంట్ స్పెండింగ్కి బిడ్డింగ్ చేసింది, ఇది చేసి వాళ్ళు డబ్బులు వీళ్ళు గవర్నమెంట్స్ ఇవాళ ఏం చేస్తున్నాయి ఏంటంటే అండి సెక్యూర్డ్గా చెప్తుంది. అంటే ఇదివరకు రోజుల్లో ప్రాజెక్ట్ చేసిన తర్వాత బిల్స్కి కోసం చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు గవర్నమెంట్స్ ఎస్క్రో అకౌంట్స్ మెయింటైన్ చేసి దాన్ని ఒక వరల్డ్ బ్యాంక్ నుంచి కానివ్వండి, ఏషియన్ బ్యాంక్ నుంచి కానివ్వండి ఎస్క్రో అకౌంట్స్ లాగా చేసి వర్క్ అయిన వెంటనే వాళ్ళకి బిల్స్ రిలీజ్ అయ్యే ఏర్పాట్లు కూడా కొన్ని ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. అలాంటి ప్రాజెక్ట్స్ కనుక మనకి ఆర్ఎఫ్పీలో క్లియర్గా మనం ఐడెంటిఫై చేయగలిగితే హ్యాపీగా ఆ టైంలో ఇన్వెస్ట్ చేయడం రైట్ థింగ్ అండి. ఎందుకంటే ఒకసారి ఆర్ఎఫ్పీ ఇచ్చిన తర్వాత మళ్ళీ రోడ్స్ వర్క్ స్టార్ట్ అవడానికి కనీసం 5 to 6 months పడుతుంది. ఈ 5 monthsలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే మనకు కన్ఫర్మ్గా రోడ్కి గవర్నమెంట్ దగ్గర నుంచి ఫండింగ్ ప్రాబ్లం లేదని క్లారిటీ ఉంది, రోడ్ వర్క్ ఖచ్చితంగా నడుస్తుంది ఆ టైంలో. ఎందుకంటే ఈ మొబిలైజేషన్ అని, ఈ సైట్ వర్క్స్ అని అన్నీ చేయడానికి 5 to 6 months పడుతుంది. సో ఆ టైంలో ఇన్వెస్ట్ చేస్తే దట్ ఈస్ ఎ ఫౌండేషన్ ఫేజ్. ఆ తర్వాత మనం జనాలు చూసేది ఏంటంటే యాక్సలరేషన్ అండ్ యూజువల్లీ బూమ్ ఫేజ్. సో ఆ ఏరియా విపరీతంగా గ్రో అయిపోతుంది. ఇక ఆ టైంలో జనాలు అంటారు ఇక్కడ కొనకపోతే మళ్ళీ కొనుక్కోలేమంటారు చూసారా, దట్ ఈస్ ద బూమ్ ఫేజ్ అనమాట. ఆ టైంకి ఆ బూమ్ ఫేజ్ వచ్చే టైంకి దాదాపుగా చాలా వెంచర్స్ వచ్చేసి ఉంటాయి. అంటే ఆ ఏరియాలో ప్రైవేట్ డెవలపర్స్ చాలామంది గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకుని ప్రైవేట్ డెవలపర్స్ అపార్ట్మెంట్లు కట్టేయటమో లేకపోతే ఆ ఏరియాని హైప్ చేయడానికి లాట్ ఆఫ్ మంచి బ్యూటిఫుల్ వెంచర్స్ చేసేసి కస్టమర్స్ ఓవర్ఫ్లో అయిపోతూ ఉంటారు. దిస్ ఈజ్ ద బూమ్ ఫేజ్ ఆర్ యాక్సలరేషన్ ఫేజ్. యూజువల్లీ మనం రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చిన ఏరియా అంటాం కదా, అది అనమాట. దాని తర్వాత కరెక్షన్ ఆర్ సాచురేషన్ ఫేజ్. యూజువల్లీ ఆ ఏరియా కరెక్షన్ సాచురేషన్ ఫేజ్ ఈజ్ ది ఫైనల్ ఫేజ్ అండి. ఆ ఏరియాకి దాదాపుగా అప్పటికి కొంతమంది లివింగ్కి వచ్చేస్తారు, కొన్ని షాపింగ్ మాల్స్ కాకపోయినా కనీసం షాప్స్ కానీ అన్నీ వచ్చేసి ఇక ఆల్మోస్ట్ సాచురేషన్. అక్కడి నుంచి గ్రోత్ ఉంటుంది కానీ రియలిస్టిక్గా గ్రోత్ పర్సంటేజ్ అయితే చాలా తక్కువ ఉంటుంది.
సో దట్ ఈస్ ది కరెక్షన్ ఫేజ్. సో నేనైతే పర్సనల్గా స్పెక్యులేషన్ ఫేజ్లోను ఫౌండేషన్ ఫేజ్లోను ఇన్వెస్ట్ చేస్తాను. ఎప్పుడైతే ఈ యాక్సలరేషన్ అండ్ బూమ్ అంటారు కదా, ఆ టైంలో మటుకు నేను ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ అవ్వనండి, అన్లెస్ ఇట్ ఈస్ ఫర్ ఎ వెరీ 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 షార్ట్ టర్మ్. యూజువల్లీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు రియల్ ఎస్టేట్లో. ఎందుకంటే మీకు తెలియదు, యూ నెవర్ నో, యూ మే బీ ద లాస్ట్ పర్సన్ పేయింగ్ ద హైయెస్ట్ ప్రైస్. అంటే హైయెస్ట్ మనకన్నా తర్వాత ఎక్కువ డబ్బులు పెట్టేవాడు రాకపోవచ్చు, స్టక్ అయిపోతాం ప్రాజెక్టు. సో అది సరైనది కాదు. నేను కూడా ఒక 2-3 షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేశాను. బట్ జనరల్గా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది అసలు అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా టెంప్టింగ్గా ఉంటాయి. ఇవాళ పెడితే మనకి 1 మంత్లో 1.5 మంత్లో 20%, 15% గ్రోత్ కనిపిస్తూ ఉంటుంటే చూసే వాళ్ళకి మనకి అరే మనం 5 months 4 monthsలో చేస్తే దగ్గర రూపాయికి ₹10, రూపాయికి 70 పైసలు వస్తుంది అనుకుంటాం. సో అది మట్టుకు 99% అవాయిడ్ చేయండి. అది మట్టుకు చాలా రియలిస్టిక్గా నిలబడలేదు. ఎందుకంటే మీరే హైయెస్ట్ ప్రైస్ పే చేశారనుకోండి, తర్వాత ప్రైస్ కొనేవాడు రాడు, మీరు ఆ ప్రాజెక్ట్లో స్టక్ అయిపోతారు. సో ఐడియల్లీ ట్రై టు ఎంటర్ ఇన్ ఏ ఫౌండేషన్ ఫేజ్ ఇఫ్ యూ వాంట్ టు ఫీల్ సేఫ్. బట్ ఇఫ్ యూ హ్యావ్ రిస్క్ అపెటైట్, కొంచెం రిస్క్ చేసే ఉద్దేశం ఉంటే స్పెక్యులేటివ్ ఫేజ్లో వెళ్తే యూ విల్ గెట్ వండర్ఫుల్ రిజల్ట్స్. ఇది ఒక మైక్రో మార్కెట్ని మనం ఐడెంటిఫై చేసే విధానం అండి. సో ఇప్పుడు ఒక ఏరియా ఐడెంటిఫై చేసాం కదండి, దాని నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయాలి అంటే దీస్ ఆర్ ది 4 ఇంపార్టెంట్ స్టెప్స్ అండి. ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చి మైండ్ సెట్. మనం ఒక ఏరియాలో అంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాం ప్రాబ్లీ అంటే ఫస్ట్ ఫ్యామిలీకి కన్విన్స్ చేయండి. ఫ్యామిలీ ఒప్పుకోకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో, అంటే మీ నాన్నగారు కావచ్చు, మీ మామయ్య, మీకు ఎవరైతే బాగా ఇంపార్టెంట్, మీ వైఫ్ కానీ మీ వైఫ్ వాళ్ళ నాన్నగారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళతో సంప్రదించిన తర్వాతే తీసుకోండి. ఎందుకంటే మన నిర్ణయం చాలా ఎక్కువ డబ్బులతో కూడుకున్నటువంటిది కాబట్టి మనం అనుకున్న రిజల్ట్ రియల్ ఎస్టేట్లో ఇమీడియట్గా రాదు సార్. ఏదైనా సరే 10 years మీరు ఆలోచించండి. ఒక స్మాల్ మైక్రో మార్కెట్ పేపర్లో ఉంది, దానిలో రోడ్లు పడి దానికి అక్కడ కొంత లివబిలిటీ వచ్చి ఆ తర్వాతే కదా మీకు పెట్టుబడికి రిటర్న్స్ వచ్చేది. అంటే అది జరగాలంటే 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. ఇది చాలా కష్టమైన టైం. ఎందుకంటే మీరు పెట్టిన వెంటనే అనుకున్న వెంటనే వర్క్ స్టార్ట్ అవ్వకపోవచ్చు, స్టార్ట్ అయినా సరే స్లోగా నడుస్తూ ఉండొచ్చు. సో ఆ ఓపిక కావాలి. ఆ ఓపిక మీకు ఉండాలి అంటే మీకు ఓపిక ఉన్నా మీకు ఇంట్లోంచి ప్రెషర్ రాకూడదు. ఎప్పుడైతే ఇంట్లోంచి ప్రెషర్ రాదో మీకు కాస్త నిలబడటానికి ధైర్యంగా ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్లీజ్ కన్విన్స్ ఆల్ యువర్ నియర్ అండ్ డియర్ బిఫోర్ యూ మేక్ ఏ బిగ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఈ క్లారిటీ కనుక మనం తీసుకొని మనం ఓకే 10 years 15 years హోల్డ్ చేస్తాం. ఇన్వెస్ట్మెంట్ అంటే 10 years లేకపోతే మీకు రియల్ ఎస్టేట్లో రిటర్న్స్ రావు. అది ఫండమెంటల్ గుర్తుపెట్టుకోండి. 10 to 15 years పడుతుంది. కానీ ఆ హోల్డ్ చేసినందుకు యూ విల్ డెఫినెట్లీ గెట్ ఏ వండర్ఫుల్ రిటర్న్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లీగాలిటీ అండి. డాక్యుమెంటేషన్ను పక్కడబందీగా చూసుకోవాలి. అప్రూవల్స్ ఓన్లీ CRDA, HMDA, DTCP విత్ రెరా లేకపోతే ప్రాపర్టీలోకి తీసుకోవద్దు. రెరా అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే అండి. ఈ అప్రూవల్స్ కనుక మీరు తీసుకున్న తర్వాత లోకల్గా ఎంక్వైరీ కూడా చేసుకోండి. ఎందుకంటే నేను మీకు అంతకుముందు వీడియోలో చెప్పినట్టు డాక్యుమెంటేషన్ ఎంత క్లియర్గా ఉన్నా సరే అక్కడ చిన్నటువంటి వ్యక్తిగత తగాదాలు ఉంటాయి. అవి ఆ ల్యాండ్కి ఏమైనా ఉన్నాయో చూడండి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక వ్యక్తికి అమ్మిన వ్యక్తికి కావచ్చు, లేకపోతే కొన్న వ్యక్తికి కావచ్చు, అక్కడ లోకల్గా ఏమన్నా చిన్న ఇష్యూ, వాళ్ళకి రెప్యుటేషన్, వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అవతల పార్టీ ఇతన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో దాని మీద ఏదో ఒక లిటిగేషన్ జనరేట్ చేయడానికే ప్రయత్నిస్తాడు. అండ్ ఒక 10% ఛాన్స్ ఉండి సక్సెస్ అయ్యాడు అనుకోండి, ఆ ప్రాపర్టీలో కొన్న మనం అందరం కూడా ఇబ్బంది పడతాం. సో అందుకని అమ్మే వ్యక్తికి, లేకపోతే అమ్మిన, ఇప్పుడు ఒక డెవలపర్ ఉన్నాడు, నేనున్నాను, నాకు అమ్మిన వ్యక్తి రైతు ఉన్నాడు కదా, ఆ రైతుకి లోకల్గా రెప్యుటేషన్ ఎలా ఉంది, అందరితో చక్కగా ఉంటాడా, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ రైతుకు ప్రాబ్లం ఉన్నా సరే, ఆ రైతు మీద ఒకరి కోపం ఉందనుకోండి, అతను ఇతన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఏదో ఒక లిటిగేషన్ ఎట్లా ఒకటో ప్రయత్నం చేసి తీసుకొచ్చే అవకాశం ఉంది. సో లీగల్ అప్రూవల్స్తో పాటు ఫీల్డ్ చెక్, అంటే లోకల్గా గ్రౌండ్లో తిరగండి. అన్నీ ఇంటర్నెట్లో అవ్వవు. యూ హ్యావ్ టు
సర్వే ది ల్యాండ్, చుట్టుపక్కల మాట్లాడాలి, రైతులతో మాట్లాడాలి. అక్కడ లోకల్ పీపుల్ని మీరు మాట్లాడితే ఇన్ఫర్మేషన్ చక్కగా తెలిసిపోద్దండి. మీరు ఒక్క వారం రోజులు తిరిగితే ఆ ఏరియాలో ఏముంది, ఆయనకి ఏంటి అన్నీ మీకు ఎవరిని అడిగినా చెప్తారు. సో అది ఇంపార్టెంట్. నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ప్రోడక్ట్ అండి. ప్రోడక్ట్ అప్రూవల్స్ వచ్చినా సరే ఆ ప్రోడక్ట్ రియల్ ఎస్టేట్లో ఒక లొకేషన్ ఉందండి. ఉదాహరణకు మోకిలా ఉంది. మోకిలలో అపర్ణ వెస్టర్న్ మీడోస్ నాకు తెలిసినంతవరకు 72-75 వేల మధ్యలో నడుస్తుంది. దాని నియరెస్ట్గా అంటే అదే మోకిలా ఏరియాలో 1-2 కిలోమీటర్ స్క్వేర్ కిలోమీటర్ రేడియస్లో హీరానందాని వాళ్ళ ప్రాజెక్టు 60,000కి నడుస్తుందంట. వేరే వాళ్ళ ప్రాజెక్ట్స్ అయితే 50-55,000 నడుస్తుంది. అదేంటి, లొకేషన్ పర్ఫెక్ట్, అందరూ మోకిలా లొకేషన్ పర్ఫెక్ట్ అనుకునే కొంటున్నారు. కానీ ప్రోడక్ట్ వెస్టర్న్ మీడోస్కి ఉన్నటువంటి ప్రోడక్ట్ వాల్యూ అదే అండి. ఎందుకంటే ప్రోడక్ట్ అనేది మెయింటెనెన్స్ బట్టి చాలా చాలా ఇంపార్టెంట్. దాని వాల్యూ, రీసేల్ వాల్యూ ప్రోడక్ట్ మెయింటెనెన్స్ బట్టి ఉంటుందండి. అపర్ణ వాళ్ళకి 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్. అపర్ణ టవర్స్ అని కొండాపూర్లో ఫస్ట్ కట్టారు, 2006లో ఆ టైంలో కట్టారు, కాస్త మంచి హై రైజ్. దాని తర్వాత అపర్ణ హైట్స్ అని కొండాపూర్లో ఇంకోటి కట్టారు, బొటగన్ గార్డెన్ రోడ్లో. కానీ పాత ప్రాజెక్ట్ అయినటువంటి అపర్ణ టవర్స్కి వచ్చిన రేటు అపర్ణ హైట్స్కి అంత ఫాస్ట్గా రాదు సేల్. ఎందుకంటే అపర్ణ టవర్స్ మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. అపర్ణ హైట్స్ మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంటుంది, బాగోదని చెప్పను. కానీ అపర్ణ టవర్స్ ఓనర్స్ అసోసియేషన్ మెయింటెనెన్స్ ఈజ్ వెరీ వెరీ గుడ్. ఎప్పుడైతే మెయింటెనెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుందో రీసేల్ వాల్యూ కానీ ఫాస్ట్గా మూవ్ అవ్వటం కానీ 2 బాగా జరుగుతాయి. ఇక ఎన్నిటికి ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎగ్జిట్ ప్లాన్. మీరు ఒక ప్రోడక్ట్ కొనే ముందలే ఎగ్జిట్ ప్లాన్ ఏంటి? ఎగ్జిట్ ప్లాన్ అంటే ఇది నెక్స్ట్ మీరేంటి, ఒక 5 ఇయర్స్లో నాకు 20% రిటర్న్ వస్తే అమ్మేస్తానా, లేకపోతే 5 ఇయర్స్లో 40 వస్తే అమ్మేస్తానా? ఒక ఎగ్జిట్ ప్లాన్ అనుకోండి. ఖచ్చితంగా మీ ఎగ్జిట్ ప్లాన్ ఏంటో ఫస్టే రాసుకోవాలి. కొనే ముందులే ఎగ్జిట్ ప్లాన్ తెలియాలి. నాకు దీనిలో 3 రెట్లు వస్తేనే అమ్ముతాను అన్నారనుకోండి, గుడ్. మీ ఆలోచన ప్రకారం ఆ 3 రెట్లు రావడానికి ఎంత టైం పడుతుంది, మీ ఎక్స్పెక్టేషన్ రియలిస్టిక్గా ఉండండి. రియల్ ఎస్టేట్లో రాత్రికి రాత్రి రూపాయి రాదు. కానీ కాంపౌండింగ్ చాలా ఫాస్ట్గా ఒక్కసారి గ్రోత్ వస్తుంది. ఆ వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా పెరుగుద్ది. సో మీరు లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు ఆ గ్రోత్ సైకిల్ని ఒక్కసారి అందుకోగలిగితే, నేను ఇందాక చెప్పా కదండి యాక్సలరేషన్ టైం, ఆ ఏరియాకి ఆ యాక్సలరేషన్ టైం వస్తుంది. మీరు పెట్టిన ప్రతి ఏరియాకి యాక్సలరేషన్ అని బూమ్ టైం అంటాం. ఆ బూమ్ సైకిల్ని ఒకసారి టచ్ అవ్వగానే మీ ప్రాపర్టీ నిజంగానే ఆ 3-4 నెలల్లోనే 2 times 3 times కూడా పెరుగుద్ది. కాకపోతే ఆ టైం కోసం మీరు వెయిట్ చేయాలి. అందుకే మనం ఆ 10-year పీరియడ్ చెప్తున్నాం. ఎందుకంటే 10 yearsలో ఖచ్చితంగా ఒక యాక్సలరేషన్ సైకిల్ ఖచ్చితంగా వస్తుంది రియల్ ఎస్టేట్లో. ఈ ఎగ్జిట్ స్ట్రాటజీ, ఈ 4 points. ఫస్ట్ థింగ్ ఏంటంటే మెంటాలిటీ, మైండ్ సెట్. ఫ్యామిలీతో మాట్లాడి యూ షుడ్ బి వెరీ వెరీ క్లియర్ ఆన్ వాట్ టు డూ, హౌ టు డూ. ఈ మైండ్ సెట్తో మాట్లాడుకుంటే ఏమవుతుందంటే పీస్ ఆఫ్ మైండ్ అండి. కొన్న తర్వాత మనకి ఇష్యూస్ ఉండకూడదండి, ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండగలగాలి. సెకండ్ థింగ్ లీగాలిటీ అండ్ అప్రూవల్స్. థర్డ్ థింగ్ ప్రోడక్ట్ ఎక్సలెంట్ ఉండాలి. ఫోర్త్ థింగ్ ఎగ్జిట్ స్ట్రాటజీ. నేను ఆ టైం వరకు అక్కడికి నేను ఎగ్జిట్ అవ్వగలనా లేదా, ఆ టైంలో ఇది అవుతుందా లేదా అని మీరు ముందులే ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా మీరు ఒక ప్రాపర్టీ దానికి మీకు రెడీ అవుతారు. నౌ ఈ ప్రోడక్ట్కి ఎంత ప్రైస్ పే చేయాలి అని ఒక చిన్న క్వశ్చన్ వస్తుంది మనకి. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ప్రైజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. మనకేంటంటే బేసిక్స్ ఆఫ్ ఎకనామిక్స్లో ఏంటంటే అండి, దేర్ ఇస్ దిస్ ఇంటర్నేషనల్ సేయింగ్ అంటే 1 year ఆఫ్ యువర్ ఇన్కమ్ ఈజ్ యువర్ కార్, 5 years ఆఫ్ యువర్ ఇన్కమ్ ఈజ్ యువర్ హౌస్ అంటారు. అంటే మీరు ఉదాహరణకి సంవత్సరానికి 12 లక్షలు సంపాదిస్తున్నారు అనుకోండి, 12 లక్షలు పెట్టి నువ్వు కారు కొనుక్కోవచ్చు, 60 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కోవచ్చు. కాకపోతే నాకు తెలిసినటువంటి అనుభవంలో ఏంటంటే మన ఇండియాలో అన్లైక్ వెస్ట్ అంటే ఈ ఎకనామిక్స్ ఇవన్నీ యూఎస్ కానీ ఇక్కడ ఈ ఎకనామిక్ ఫండమెంటల్స్ చెప్పే వాళ్ళ దగ్గర యూజువల్లీ వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కుంటారండి, తర్వాత వాళ్ళ మిగతా డబ్బులు పెట్టుబడి అంతా స్టాక్స్లో ఉంటుంది. సో అక్కడ చాలా తక్కువ మంది ఇల్లు, ఒక 3-4 హౌసెస్ 5-6 హౌసెస్ ఉండేవాళ్ళు చాలా 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 తక్కువ మంది ఉంటారు. సో వాళ్ళ మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అంతా స్టాక్స్లో ఉంటుంది. కాకపోతే ఇండియాలో ఎక్కువ శాతం పెట్టుబడి భూమి మీద ఉంటుంది. సో భూమి మీద ఎక్కువ అంటే ఒక వ్యక్తికి కనీసం 7-8 ప్రాపర్టీలు 10 ప్రాపర్టీలు ఉండాలి చాలామంది ఉంటారు. అది మన ఊర్లో ఉన్న కొంత పొలం కావచ్చు, ఊర్లో ఇల్లు కావచ్చు, ఇప్పుడు మనం ఇక్కడ ఉంటున్న ఈ సిటీలో ఉంటున్న హౌస్ కావచ్చు, ఇక్కడ 2-3 ప్లాట్స్ ఉన్నాయి. చూడండి యావరేజ్గా
మనకి ఆల్మోస్ట్ సిక్స్ ప్రాపర్టీస్ కనిపించేసినాయి. అట్లా ఇండియాలో ల్యాండ్ హోల్డింగ్, భూమి మీద విపరీతమైన మమకారం. ఆ మమకారం వలన ఎక్కువ శాతం కొంటారు. సో ఎప్పుడైతే ఎక్కువ మంది కొనేవాళ్ళు ఉన్నారో సహజంగా రేట్ కూడా ఎక్కువ పడుతుంది. సో నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే, సో 7 to 8 years ఆఫ్ యువర్ ఇన్కమ్ ఈజ్ ఎ గుడ్, అంటే 7 to 8 years ఆఫ్ యువర్ ఇన్కమ్ పెడితే మీరు ఒక ఇల్లు కొనుక్కోవచ్చు. సో దట్ షుడ్ బి గుడ్. సో నౌ వెన్ యూ ప్లాన్, ఇప్పుడు ఆ ఏరియాలో లోకల్ ఎకానమీ బట్టి మీకు అక్కడ ఎంత డబ్బులు, అక్కడ సగటు ఉద్యోగస్తుడు ఎంత డబ్బులు సంపాదిస్తున్నాడో మీకు తెలుస్తుంది. అతను 7 years ఆఫ్ ఇన్కమ్తో ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటాడు అని నా క్యాలిక్యులేషన్ వేసాం. ఉదాహరణకి ఇప్పుడు మోకిలా అనేది తీసుకున్నాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మోకిలాలో ఇప్పుడు అక్కడ ఉద్యోగస్తుడు ₹1,00,000 ప్రతి నెల సంపాదించగలిగే స్థాయిలో ఉన్నాడు అనుకోండి. 8 years అంటే ₹1,00,00,000 పెట్టి అపార్ట్మెంట్ కొనుక్కుంటాడు. సో ₹1,00,00,000 పెట్టి అపార్ట్మెంట్ కొనుక్కుంటాడంటే ఓకే, ₹1,00,00,000 అపార్ట్మెంట్ వెళ్ళాలంటే అందులో అప్రాక్సిమేట్గా 40% ల్యాండ్ వాల్యూ, అంటే 40 లక్షలు పెట్టి ల్యాండ్ కొనుక్కోవచ్చు. సో అంటే ఇది చూచాయిగా చెప్పానండి, ఇది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుందని కాదు. ఒక 40%, అంటే అపార్ట్మెంట్ ప్రైస్కి 40 to 50%. అదే కొంచెం ఇంకొంచెం బయటకు వెళ్ళామనుకోండి, ల్యాండ్ రేటు ఇంకా తగ్గుతుంది. సో ఆ ల్యాండ్ రేట్ అడ్జస్ట్ చేసుకుని 40 to 50% ఆఫ్ ది అపార్ట్మెంట్ ప్రైస్ ఈజ్ ల్యాండ్ రేట్ అప్రాక్సిమేట్గా. సో దాన్ని బట్టి మీరు ల్యాండ్కి క్యాలిక్యులేట్ చేయొచ్చండి. అయితే ఇంకొక, మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చేసే కామన్ మిస్టేక్స్ కొన్ని ఉంటాయండి. సో ఈ మిస్టేక్స్ నేను చెప్తాను. ఫస్ట్ థింగ్, జనాలు అందరూ ఒక చోట కొంటున్నారు కాబట్టి మనం కూడా వెళ్ళి అక్కడే కొంటాం. అంటే హర్డ్ మెంటాలిటీ అంటారు. అందరూ ఒక ఏరియాకే వెళ్ళిపోతున్నారు కాబట్టి దట్ ఈస్ వెన్ ఆ హర్డ్ మెంటాలిటీ వచ్చిందంటే అది మోరర్లెస్ యాక్సలరేషన్, అంటే బూమ్ టైంలోనే అందరూ ఒకేసారి ఒక ఏరియాలో పడతారు. ఆ టైంలో దయచేసి ఇన్వెస్ట్ చేయకండి. ఖచ్చితంగా అందరూ వస్తున్నారంటే మార్కెట్ రేట్ పెరుగుతుంది, అంతకుముందు ఉన్న రేట్ కన్నా మనం ఎక్కువ రేటు పెట్టుకోవాలి. సో ఆ టైంలో ఇన్వెస్ట్ చేయకండి. 2, మొత్తం డెవలప్ అయినాకే కొంటాం. అంటే రోడ్ ఫార్మేషన్లు అన్నీ అయిపోయిన తర్వాత నాకు చూడంగానే ప్లాట్ నచ్చాలంట. సార్, రియల్ ఎస్టేట్ అంటే మీకు గుర్తు పెట్టుకోవాల్సింది 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో చూసి, రియల్ ఎస్టేట్ ఈజ్ ఫ్యూచర్ ఇన్వెస్టింగ్. అంటే 10 years తర్వాత ఈ ఏరియా ఎలా ఉండబోతుంది, 10 years తర్వాత ఈ ఏరియాలో అపార్ట్మెంట్ ₹1,00,00,000 అమ్ముతారు అని మనం అందాజ్గా క్యాలిక్యులేట్ చేసుకుని దాన్ని బట్టి మనం ఇవాళ కొనాలి. సో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అంటే యూ షుడ్ బీ ఏబుల్ టు థింక్ హౌ ఆ ఏరియా 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుందని మీరు ఆలోచించగలగాలి. దాన్ని బట్టి ఇప్పుడు కొనండి, కానీ ఇవాళ నాకు రోడ్డు ఉండాలి అనే దాని మీద ఎక్కువ ఎంఫసిస్ చేయొద్దు. మీకు చూసుకోవాల్సింది ఏంటంటే మాస్టర్ ప్లాన్లో రోడ్డు ఉందా, ఈ ఏరియా రోడ్డు కంపల్సరీ వెళ్తుందా, వెళ్ళే అవకాశం ఎంత శాతం ఉంది, వెళ్ళలేకపోతే ఏంటి ప్రాబ్లం ఏంటి. ఇప్పుడు మీరు ఒక ఊరు ఉంది, ఊరు నుంచి ఆ ఏరియా కనెక్ట్ అయ్యే ఒక సిటీ పాయింట్ కనెక్ట్ అవుతుంది. దాని రోడ్ చేర్చి మీరు కొనుక్కున్నారనుకోండి, వెరీ హ్యాపీ. ఎందుకంటే కనెక్టివిటీ ఫస్ట్ దానికి ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే దేర్ ఆర్ ఆల్రెడీ జనాలు ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ప్రాపర్టీ కనెక్షన్ కోసం ఖచ్చితంగా రోడ్ ఎక్స్టెన్షన్ అవుతుంది. ఉన్న రోడ్ని ఎక్స్టెన్షన్ అవుతుంది. మాస్టర్ ప్లాన్లో అది 100 feet రోడ్ ఉంది, ఇప్పుడు 20 feet రోడ్, 30 feet రోడ్ ఉంది, అది ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ అవుతుంది. సో ఇది కంపల్సరీగా సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. అన్నీ అయినాకే కొనొద్దు. ప్లాన్లో ఉండి ఆల్మోస్ట్ అవుతుందని మీకు నమ్మకం వచ్చిన ఏరియానే కొనండి. అన్నీ అయిన ఏరియాలో కొంటే మీకు పెద్దగా అప్రిసియేషన్ రాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, ఫియర్ ఆఫ్ మిస్సింగ్. అమ్మో, ఇప్పుడు ఇవాళ కొనలేకపోతే రేపు కొనలేమండి. అసలు ఆ ఇవాళ కొనలేకపోతే అనే ఆలోచన, మీరు రియల్ ఎస్టేట్లో ప్లాట్ కొనాలంటే కనీసం 45 days to 3 months టైం స్పెండ్ చేయాలి. ఇవాళే కొనాలి, లేకపోతే రేపు పెరిగిపోతుంది. అలాంటి ప్రాపర్టీస్ కొనొద్దు. అది బూమ్ టైం, యాక్సలరేషన్ టైం. ఆ టైంలో అసలు ఎంటర్ అవ్వకండి. అండ్ ఫైనల్లీ ఇంకొకటి, ఉన్నటిలో చీపెస్ట్ కొంటాం. నేను ఇందాక చెప్పా కదండి, ప్రోడక్ట్ చాలా ఇంపార్టెంట్ రోల్. ఏరియాలో జనాలు ఏం చేస్తారంటే 10 లేఅవుట్లు చూసుకుంటారు. 10 లేఅవుట్లో ఈ లేఅవుట్ తక్కువలో దొరుకుతుంది, వాళ్ళకి కూడా CRDA అండ్ HMD అప్రూవల్స్ ఉన్నాయి, వీళ్ళకి అప్రూవల్స్ ఉన్నాయి, కానీ వీళ్ళు ఒక 15% 20% ఎక్స్ట్రా అడుగుతున్నారు. సో ఆ తక్కువ దానికి వెళ్తారు. దయచేసి దానికి వెళ్ళకండి. ఎందుకంటే మెయింటెనెన్స్ ఈజ్ ద కీ. ఏరియాలో ఎక్కడున్నా అదే ల్యాండ్ అండి, మీకు ఆ ల్యాండ్ అయినా ఈ ల్యాండ్ అయినా అదే. కాకపోతే ఆ ల్యాండ్ అందంగా ఎలా ఉంటుందంటే మెయింటెనెన్స్ చేసినప్పుడు, మొక్కలు కాస్త బతికి, రోడ్లు కాస్త నీట్గా ఉండి, స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్ ఉండి, కాంపౌండ్ వాల్ ప్రాపర్గా ఉండి, ఒక సెక్యూరిటీ గార్డ్ మీకు ఎప్పుడు వెళ్ళినా సరే కనిపిస్తా, ఎవరిని పడితే వాళ్ళని లేఅవుట్లోకి రానివ్వట్లేదు అనుకోండి, దట్ ఈస్ ద మేజర్ థింగ్.
అదే మీ ప్లాట్లో డబ్బులు సంపాదించే బిగ్గెస్ట్ థింగ్. సో తక్కువలో వస్తుందని చెప్పి మీరు పొరపాటును కూడా తీసుకోకండి. సో ఇవి మీరు చేయకూడనటువంటి మిస్టేక్స్. సో ఫైనల్గా ఏంటంటే అండి, ఇవాళ నాకున్నటువంటి ఈ నాలెడ్జ్తో నేను కనుక 28 ఇయర్స్ కానీ 30 ఇయర్స్ కానీ ఉంటే నేను ఎలా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తాను అనే దానికి ఒక చిన్న ఉదాహరణగా ఎలా చేస్తానని నేను మీకు ఒకటి చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, రియల్ ఎస్టేట్లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి క్యాపిటల్ ఎక్కువ కావాలి. సో కొంత డబ్బులు దాచుకున్న వెంటనే 28-30 ఇయర్స్లో జనాలు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇల్లు కొనేసుకుంటున్నారు. ఇల్లు 30 సంవత్సరాలకి ఇల్లు కొనకూడదా తప్ప అంటే తప్పు కాదండి. కాకపోతే 30 ఇయర్స్కి మీ దగ్గర ఉన్న డబ్బులతో మీరు కొంత లోన్ తీసుకుని ఎక్కువ శాతం 2 BHK కొంటారు. 2 BHK కొనుక్కుంటారు, బాగానే ఉంటుంది. ఒక 7-8 ఇయర్స్ ఆర్ మీరు 38-40 ఆ టైంకి వచ్చేసరికి మీకు 3 బెడ్రూమ్ హౌస్ అవసరం అవుతుంది. ఎందుకంటే మీ పిల్లలు పెద్దలు అవుతూ ఉంటారు, పేరెంట్స్ వస్తూ ఉంటారు, ఇల్లు ఇరుకైపోతుంది. సో 30స్లో ఎర్లీ 30స్లో ఇల్లు కొనటం అనేది మీకు నాట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పరంగానే కాదు, మీకు సౌకర్యవంతంగా కూడా ఉండదు. ఎందుకంటే 7-8 ఇయర్స్లో మీరు కంపల్సరీగా 3 బెడ్రూమ్ హౌస్కి వెళ్ళాల్సి వస్తుంది. లేదు నేను మొదటే 3 బెడ్రూమ్ హౌస్ కొనుక్కుంటాను అనుకోండి, మంచిదే, నేను మళ్ళీ కొనుక్కొని స్ట్రైట్ అవే 3 బెడ్రూమ్ హౌస్. అప్పుడేమవుతుంది, మీ శాలరీ తక్కువ, అంటే 30 ఇయర్స్లో ఉన్న శాలరీ కన్నా ఎప్పుడైతే 40స్కి వచ్చేసారో మీ శాలరీ చాలా పెరుగుతుంది. సో మీ ఉన్న శాలరీ అంతా ఇంటి ఈఎంఐకి కడితే ఇంకా మీకు ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు ఉండదు. పిల్లలకి మంచి మంచి స్కూల్స్లో చదివించాలన్నా సరే డబ్బులకి ఇబ్బంది పడతారు. సో నేనైతే ఎర్లీ 30స్లో ఇల్లు అయితే కొనుక్కోనండి, అద్దెకే ఉంటాను. అద్దెకుండి లేట్ 30s అంటే 38-40 టైంలో ఇల్లు కొనుక్కుంటాను నేనైతే. ఈ లోపల ఈ 10-year పీరియడ్లో ఇన్వెస్ట్ చేయడానికి నేను కొంత ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాను. ఆ ఇన్వెస్ట్మెంట్ నేను చెప్పినట్టు 10 ఇయర్స్లో కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ మంచి రిటర్న్స్ వస్తుంది. ఆ రిటర్న్స్తో అందులో కొంత డబ్బులతో నేను ఇల్లు కొనుక్కొని మిగతా ఎందుకంటే నా శాలరీ కూడా పెరిగి ఉంటుంది కాబట్టి మిగతా డబ్బులతో మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేయగలుగుతాను. సో ఎలా ఇన్వెస్ట్ చేస్తావు అంటే, ఒక 10 లక్షలు కనుక నేను సేవ్ చేసుకుంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక 300 గజాలు సైట్ తీసుకుని సైట్ ఐడెంటిఫై చేసి ఒక 12,500 రూపాయలు, ఉదాహరణకి 12,500 రూపాయలకి నేను ఆ ప్లాట్ మాట్లాడుకున్నాను. అంటే నా దగ్గర 300 × 12,500 అంటే సుమారుగా 37 లక్షల చిల్లర అవుతుంది, 37.5 లక్షలు అవుతుంది. నా దగ్గర 10 లక్షలు ఉంది కాబట్టి మిగతా 27.5 లక్షలు లోన్ తీసుకుంటానండి. మిగతా 27.5 లక్షలు లోన్ తీసుకుని 10 ఇయర్స్ లోన్ తీసుకుంటాను. ఎందుకంటే నాకు క్లియర్గా 38-40కి నేను ఇల్లు కొనుక్కోవాలి కాబట్టి ఈ 10 ఇయర్స్కి నేను ఈ ప్రాపర్టీ లోన్ మీద తీసుకుని 10 ఇయర్స్ వరకు లోన్ తీసుకుంటాను. లోన్ తీసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ ప్రకారం 8.5% ఇంట్రెస్ట్ వేస్తే సుమారుగా మనకి 35,000 రూపాయలు ఈఎంఐ వస్తుందండి. 35,000 ఈఎంఐ వస్తుంది. ఈ 35,000 ఈఎంఐతో మనకి ఈఎంఐ కట్టుకుంటా 2 ఇయర్స్లో మనం ఫౌండేషన్ నడుస్తున్నటువంటి మైక్రో మార్కెట్ అంటే కొద్దిగా రోడ్లు ఫార్మేషన్ అవుతాయి, ఇవన్నీ వర్క్ అవుతూ ఉంటాయి కదండి, ఆ ఏరియాలో కనుక ప్లాట్ కొంటే ఖచ్చితంగా 2 ఇయర్స్లో అంటే ఇయర్ ఆన్ ఇయర్ 20-25% గ్రోత్ ఖచ్చితంగా వస్తుందండి. సో ఒక 5,000 రూపాయలు నాకు అప్రిసియేషన్ వస్తుంది 2 ఇయర్స్లోనే. సుమారుగా వేసుకుంటే అంటే నాకు ఒక 17,500 రూపాయలు అప్రిసియేషన్ వచ్చింది. ఈ 17,500తో కనుక నేను ప్రాపర్టీ అమ్మితే సుమారుగా మనకి నేను ఒక చిన్న ఎక్సెల్ తయారు చేశానండి. ఈ ఎక్సెల్ని మీకు షేర్ చేస్తాను. ఈ ఎక్సెల్తో మీకు ప్లాన్ చేసుకుంటాం. అంటే నేను ఒక 3 సినారియోస్ పెట్టాను. ఆప్టిమిస్టిక్ సినారియో, పెసిమిస్టిక్ సినారియో అండ్ ఇండస్ట్రీ యావరేజ్ సినారియో అనమాట. నేను ఇప్పుడు మీకు ఇండస్ట్రీ యావరేజ్ చెప్తాను. అంటే ఒక 5,000 రూపాయలు డెవలపింగ్ ఏరియాలో పెడితే 5,000 రూపాయలు అంటే ఒక 20% యాన్యువల్ గ్రోత్ అనేది సహజంగా మీకు దొరుకుతుంది. సో ఆ సినారియో నేను మీకు క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను. సో మీరు కనుక 17,500 కనుక అమ్మితే మీరు 37.5 లక్షలు కొన్న ల్యాండ్ 52.5 లక్షలకు అమ్మగలుగుతారు. ఈ 2 ఇయర్స్లో మీరు 35,000 అంటే మీకు అప్రాక్సిమేట్గా ఇంట్రెస్ట్లు ఇవన్నీ ఈ 35,000లో ఈఎంఐ తీసుకుని కట్టే దాంట్లో అండి కొంత ఇంట్రెస్ట్కి వెళ్తుంది, కొంత మీకు ప్రిన్సిపల్కి వెళ్తుంది. సో మీరు కట్టిన మొత్తం వడ్డీ కాదు, అందులో కొంత ప్రిన్సిపల్ కట్ అవుతూ ఉంటుంది. సో అప్రాక్సిమేట్గా ప్రిన్సిపల్ వచ్చేసి 3,80,000 ఈ 2 సంవత్సరాలు మీరు అప్పు తీర్చేశారు. అంటే ఈ 27.5 లక్షల్లో మీరు 380 అంటే 3,80,000 అంటే దగ్గర 4 లక్షలు ఆల్రెడీ వడ్డీ కట్టగా పోగా అసలు కూడా తీర్చుకుంటూ వచ్చారు.
సో అప్రాక్సిమేట్గా 52.5 లక్షలు వస్తుందండి. సో ఆన్ అన్ యావరేజ్ గ్రాస్ ప్రాఫిట్ చూస్తే 37.5 నుంచి 52.5 అంటే దగ్గర 15 లక్షల రూపాయలు ప్రాఫిట్ కనిపిస్తుంది మీకు. ఏది మీరు పెట్టిన 10 లక్షలకి. కానీ దీనిలో మనకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఏమవుతాయి అంటే అండి, అప్రాక్సిమేట్లీ 12,500 ఇవాళ మార్కెట్లో ఏంటంటే 60% రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తీసుకుని మిగతా 40%కి డెవలప్మెంట్ ఛార్జెస్ అని వేస్తున్నారు. సో డెవలప్మెంట్ ఛార్జెస్ ఆర్ నాట్ అండర్ ద రిజిస్ట్రేషన్ వాల్యూ. సో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అప్రాక్సిమేట్గా నేను ఆ 60% లెక్కేస్తే 1,68,000 వచ్చినాయి. ఒక 10,000 రూపాయలు ఈ డాక్యుమెంట్ ఛార్జెస్ కానివ్వండి, ఆఫీస్లో ఇచ్చే ఛార్జెస్ కానీ వేసుకుంటే దగ్గర 1,80,000 అది అవుతుంది. సో ఈ 1,80,000 ఇవన్నీ తీసేసి ఈ ఖర్చులు, రిజిస్ట్రేషన్ ఖర్చులు ఇవన్నీ, దీంతోపాటు వడ్డీ కూడా మనకి వడ్డీ సుమారుగా 4,37,000 తగ్గింది. సో ఇవన్నీ తగ్గిస్తే మనకి వెరీ గుడ్ హ్యాండ్సమ్గా ఒక 9 లక్షల దాకా వస్తున్నాయండి ఎక్స్ట్రా ఖర్చులు ఇవన్నీ తీసేసి. కానీ దీనిలో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ 2 years మనం ఈ 35,000 రూపాయలు ఖచ్చితంగా సేవ్ చేశాను చూసారా. నేను రీఇన్వెస్ట్ చేయడానికి నా దగ్గర సుమారుగా 29 లక్షల రూపాయలు వస్తుంది. అంటే 10 లక్షలతో నేను మొదలుపెట్టిన జర్నీ 2 yearsలో అంటే నా సేవింగ్స్ నేను కట్టిన 8 లక్షల చిల్లర ప్లస్ ఈ 9 లక్షల చిల్లర కలిపితే సుమారుగా ఇంకొక 19 లక్షలు ఎక్స్ట్రా యాడ్ అయింది. సో నా దగ్గర 30 lakh రూపీస్ ఆల్మోస్ట్ వచ్చేసింది, 29 lakh రూపీస్ వచ్చింది. ఇదే సైకిల్ని నేను ఇంకొక 2 సార్లు చేయగలిగితే, అంటే ఈ 10-yearలో ఇదే సైకిల్ని నేను ఒక 2 times చేయగలిగితే, అంటే నా పెట్టుబడి ఇంకొక 2 times సుమారు, అంటే మన సేవింగ్స్ కూడా కలుపుకునండి ఇదంతా మీకు ఖచ్చితంగా 70 నుంచి 80 లక్షలు తేలిగ్గా మీ సేవింగ్స్ అవుతాయండి. ఏది ఒక 10 yearsలో. సో దట్ ఈస్ ద వే ఐ విల్ స్టార్ట్ రైట్ నౌ. సో ఈ ఎక్సెల్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ఎక్సెల్ వాడుకోండి. ఇందులో క్లియర్గా ఈ ఎక్సెల్ని మీకు క్లియర్గా కనిపిస్తుంది. మీరు యూ కెన్ ప్లాన్, మీరు కొనుక్కునే ప్రాపర్టీ బట్టి, మీరు తీసుకునే ఇంట్రెస్ట్ రేట్ బట్టి, మీరు ఎన్ని సంవత్సరాల్లో చేయి మార్చుకోగలం అనుకునే దాన్ని బట్టి ఇవన్నీ మీకు వస్తాయండి. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ వాజ్ హెల్ప్ఫుల్. ఎందుకంటే చాలా లాంగ్గా అయ్యింది, బట్ ఐ హోప్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.